వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం నిరంతర లక్ష్మీ కటాక్షం ఎవరికి ఉంటుంది అనే అంశం. ముఖ్యంగా 2-11 స్థానాలు మరియు బుధుడు కలిసి ఇచ్చేదే ఈ నిరంతర లక్ష్మీ కటాక్ష యోగం. ప్రతి లగ్నానికి 2వ స్థానాధిపతిగా 11వ స్థానాధిపతిగా 2 గ్రహాలు ఉంటాయి. ఈ 2-11 స్థానాధిపతులతో బుధుడు మంచి స్థితిలో కలిసి ఉన్న లేదా బుధుడితో వీళ్ళు కలిసి ఉన్న నిరంతర లక్ష్మీ కటాక్ష యోగం యాక్టివేట్ అవుతుంది. మొదటిగా నిరంతర లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి అంటే మంచి వృత్తి, మంచి ఆదాయం, మంచి ఆరోగ్యం, సమాజంలో మంచి గౌరవం మరియు సత్సంబంధాలు, ఆర్థిక పురోగతి ఉంటుంది. సో మీ లగ్నానికి 2వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి బుధుడితో మంచి స్థితిలో సంబంధం కలిగి ఉంటే మీకు లక్ష్మీ కటాక్షం నిశ్చయంగా ఉంటుంది. ఈ యోగాన్ని పొందడానికి లగ్నాధిపతి బలం కూడా చాలా ముఖ్యం. ఆ విధంగా చూచినప్పుడు మేష లగ్న జాతకులకు శుక్రుడు, శని భగవానుడు 2-11 స్థానాలకు అధిపతులైన మంచి స్థితిలో బుధుడితో కలిసి ఉంటే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఇది బుధుడి దశ, శుక్రదశ, శని దశలు జరిగేప్పుడు ఈ యోగం యాక్టివేట్ అవుతుంది. దీనికి లగ్నాధిపతి బలమైన స్థితిలో ఉండడం అవశ్యం. దీనికి ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఇప్పుడు మేష లగ్నానికి శుక్రుడు 2వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. కూడా శని భగవానుడు ఉన్నారు. అంతేకాక బుధుడు కూడా ఉన్నారు. అంటే ఇది లక్ష్మీ కటాక్షం కలిగిన జాతకం. దీన్ని అనుభవించడానికి లగ్నాధిపతి అయిన కుజుడు లగ్నంలోనో లేదా 10వ స్థానంలో దిగ్బలం ఉచ్చస్థితిలో ఉండడం అవశ్యం. వృషభ లగ్న జాతకులకు 2-11 స్థానాలకు అధిపతులు బుధుడు, గురువు. వీళ్ళిద్దరి కలయిక వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది అన్న ఈ ఇరువురి మధ్య లగ్నాధిపతి శుక్రుడు ఉన్నారంటే ఆటోమేటిక్గా వీళ్లకు లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక వృషభంలో ఉన్న, కన్యలో ఉన్న, తులలో ఉన్న, మీనంలో ఉన్న ఈ యోగం పనిచేస్తుంది. మిథున లగ్న జాతకులకు చంద్రుడు, శుక్రుడు 2-11 స్థానాలకు అధిపతులు. వీళ్లతో బుధుడు కలిసి బుధుడి స్థానాలలో అంటే మిథునంలోనో, వృషభంలోనో ఉన్న, కన్యలో ఉన్న, కర్కాటకంలో ఉన్న, తులలో ఉన్న, మీనంలో ఉన్న ఈ లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడుతుంది. కర్కాటక లగ్న జాతకులకు 2-11 స్థానాలకు అధిపతులు రవి, బుధ, శుక్రులు. మ్యాక్సిమం వీళ్ళు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు. లగ్నాధిపతి చంద్రుడు బలంగా ఉంటే చాలు, ఖచ్చితంగా ఈ యోగం ఆపరేట్ అవుతుంది. ముఖ్యంగా కర్కాటక లగ్నానికి 11వ స్థానంలో వీళ్ళు కలిసి ఉంటే అద్భుత యోగంగా ఏర్పడుతుంది. తరువాత పాపగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం కలిగి ఉండకూడదు. ఈ 2-11 స్థానాధిపతులు వ్యతిరేక గ్రహాలైనప్పటికీ యోగం ఇవ్వడానికి వెనుకాడరు. సింహలగ్న జాతకులకు 2-11 స్థానాలకు అధిపతి బుధుడే కావున లక్ష్మీ కటాక్షానికి కారక గ్రహంగా ఉంటారు. వీళ్లకు బుధుడు బలమైన స్థితిలో ఉంటే చాలు, లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడుతుంది. లగ్నంలో దిగ్బలాన్ని పొందిన 2వ స్థానమైన కన్యలో రవితో కలిసి ఉన్న, 11వ స్థానమైన మిథునంలో కలిసి ఉన్న నిరంతర లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడుతుంది. ఇక కన్యా లగ్నానికి శుక్రుడు, చంద్రుడు 2-11 స్థానాలకు అధిపతులు. వీళ్లతో బుధుడు కలిసి కన్యలోనే ఉండవచ్చు, మీనంలో ఉండవచ్చు, వృషభంలో మరియు తులలో ఉండవచ్చు, లేదా సింహంలో ఉన్న, కర్కాటకంలో ఉన్న,
మీనంలో ఉన్న యోగం యాక్టివేట్ అవుతుంది. తర్వాత తులాలగ్న జాతకులకు రవి కుజులు 2, 11 స్థానాలకు అధిపతులు. బుధుడితో కలిసి మిథునం, కన్య, సింహం, మేషంలో చాలా క్లోజ్ డిగ్రీస్లో కలిసి ఉండకుండా ఉంటే చాలు ఈ లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడుతుంది. ఇందులో లగ్నాధిపతి శుక్రుడు బాగుండాలి అనేది ముఖ్యమైన పాయింట్గా గుర్తుంచుకోవాలి. వృశ్చిక లగ్న జాతకులకు 2, 11 స్థానాలకు అధిపతులు గురువు మరియు బుధుడు. వీరిరువురు మంచి స్థితిలో అంటే వీళ్ళ స్వంత రాసులు ఉచ్చ స్థానాలలో ఉండి లగ్నాధిపతి కుజుడు బలంగా ఉంటే చాలు నిరంతర లక్ష్మీ కటాక్ష యోగం ఆపరేట్ అవుతుంది. ఇక ధనుస్సు లగ్నానికి సంబంధించినంత వరకు ధనాధిపతి అయిన శని భగవానుడు, లాభాధిపతి అయిన శుక్ర భగవానుడు కలిసి ఉండడం కూడా గురు వీక్షణ ఉంటే అద్భుతమైన లక్ష్మీ కటాక్ష యోగం ఉంటుంది. ఇక మకర లగ్న జాతకులకు 2వ స్థానాధిపతిగా లగ్నాధిపతి వస్తారు. 11వ స్థానాధిపతిగా కుజుడు. వీళ్ళిద్దరూ కొంత వ్యతిరేక గ్రహాలే అయినప్పటికీ వీళ్ళు విడివిడిగా బలమైన స్థితిలో ఉండి వీరితో బుధుడు కలిసి ఉంటే మంచిది. ఒకే స్థానంలో వీళ్ళు కలిసి ఉంటే శుభగ్రహ కలయిక ఉంటే మంచిది. అప్పుడు శని కుజుల కలయిక శుక్రునితో కలిసి ఉంటే మంచిది. ఉదాహరణకు మకరంలోనే శని కుజులతో శుక్ర బుధులు కలిసి ఉంటే రాజయోగంగా ఏర్పడుతుంది. తరువాత కుంభలగ్న జాతకులకు 2, 11 స్థానాలకు అధిపతి గురువు. ఈ గురువు బుధుడితో కలిసి మంచి స్థానంలో ఉండి కూడా లగ్నాధిపతి ఉన్నా వీళ్ళు తమ జీవితాన్ని నైపుణ్యంతో పరిపూర్ణంగా అనుభవించగలిగే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉదాహరణకు మీనంలో వీళ్ళు కలిసి ఉండి కూడా శని శుక్రులు ఉంటే మంచి యోగంగా యాక్టివేట్ అవుతుంది. మీన లగ్న జాతకులకు శని కుజులు 2, 11 స్థానాధిపతులుగా వస్తారు. ఈ కలయికతో గురువు కలిసి ఉంటే మంచి యోగంగా ఏర్పడుతుంది. మీన లగ్నానికి సంబంధించినంత వరకు 2, 11 స్థానాధిపతులతో బుధుడు సంబంధం కలిగి ఉన్నా లేకపోయినా గురువు యొక్క కలయిక ఉంటే చాలు ఈ యోగం యాక్టివేట్ అవుతుంది. సో నిరంతర లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడడానికి 12 లగ్నాల జాతకులకు 2, 11 స్థానాల అధిపతులతో బుధుడు ఏదైనా ఒక రీతిగా సంబంధం కలిగి ఉండాలి అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.